గాయస్ ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు అందరూ. సో వీళ్ళని కనుక్కుందాం. నిన్న ఆర్సీబీ విన్ అయింది కదా, వీళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో ఒక్కొక్కరిని అర్థం. అంటే వీళ్ళ ఫేవరెట్ టీం ఏముందో అది కూడా అన్నీ కనుక్కున్నాం. హాయ్ తమ్ముడు, నీకు నా పంజాబ్ ఆర్సీబీ ఏ టీం విన్ అయింది? నీకు ఆర్సీబీ విన్ అయిందా? ఇప్పుడు ఆర్సీబీలో నీకు ఎవరు ఇష్టం? విరాట్ కోహ్లీయా? అంటే నీ ఫీలింగ్ ఎట్లున్నది ఆర్సీబీ విన్ అయితే? అంటే హ్యాపీగా ఉందా, సంతోషం? విరాట్ కోహ్లీ గురించి నడిచిండు కదా, ఎట్లున్నది నీ ఫీలింగ్? హ్యాపీ ఉందా? విరాట్ కోహ్లీ ఆడితే నీకు కళ్ళకి నీళ్ళు ఏం రాలే? సరే ఈ అబ్బాయిని ఆడదాం. నీకు ఏ టీం రా? ఆర్సీబీ. ఆర్సీబీలో నీకు నా విరాట్ కోహ్లీ ఏడుస్తుంటే నీ ఫీలింగ్ ఎట్లుండే? నాకు కూడా ఏడుపు వచ్చింది విరాట్ కోహ్లీ ఏడుస్తుంటే. సంతోషంగా ఉంది. కప్పు ఇప్పుడు చాలా కప్ మంది. అంతేనా? అంతే. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు 18 ఇయర్స్ తర్వాత కప్పు కొట్టింది. ఆఖరికి కోహ్లీ కూడా ఎట్లా ఏడ్చుంటే నాకే ఏడుపు వచ్చింది సార్. నాకు కూడా ఏడుపు వచ్చిందనా, మా దయా ఫ్యాన్. సరే సరే, ఇగో ఈ తమ్ముడు ఉన్నాడు. చెప్పరు తమ్ముడు, నీకు ఏ టీం ఇష్టం ఉండే? ఆర్సీబీ, పంజాబ్? ఆర్సీబీనా నీకురా? చాలా మంది ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు గాయస్. ఇప్పుడు ఆర్సీబీ నీకు ఎట్లుండే? మంచిగా అనిపించిందా? ఎంజాయ్ చేసినావా? నా విరాట్ కోహ్లీ ఎంత కొట్టింది చెప్పరా? నువ్వు చెప్పరా, విరాట్ కోహ్లీ ఎంత కొట్టింది చెప్పరా? 43. సరే, ఏడుగురు ఉన్నాడు ఇప్పుడు. చెప్పురా, నీకు ఏ టీం? ఏ టీం? పంజాబ్, ఆర్సీబీ? ఏ టీం ఇష్టం ఉండే నీకు? పంజాబా? అరే వీళ్ళందరేమో ఆర్సీబీ ఉండే, వీడు ఒక్కడే పంజాబ్ అంటుండు. అంటే నాకు ఆర్సీబీ అంత ఇష్టం ఉండదు అన్న. అచ్చా, అంటే నీకు పంజాబ్ ఇష్టమా? అప్పుడు ఇష్టం ఉండే ఆర్సీబీ. అంటే అది 18 ఇయర్స్ నుంచి కప్పు రాలే, ఓడిపోతూనే ఉంది. అందుకే నాకు ఆర్సీబీ అంటే ఇష్టం లేదు. అరే అట్లా వెళ్ళిపోతావు రా నువ్వు. ఆర్సీబీ కప్పు రాకపోతే ఇప్పుడు పంజాబ్ ఏది రాలేగా మరి? అవునా, నిన్న సపోర్ట్ చేసిన అంతగానం ఫెయిల్ అయిపోయింది. సరే, అయినా కానీ విరాట్ కోహ్లీ ఏడుస్తుంటే నీకు ఏమనిపించింది? కావాలని ఏడిచినట్టు అనిపిస్తుందా? లేకపోతే రియల్ గానే ఏడిచింది ఆయన. ఎన్ని రోజుల కల్లా నాకు తెలియదు అనమాట. అవునవును, ఈసారి నేను గెలిచినా అని ఆయనకు తెలిసింది. సార్ లక్ ఉంది కాబట్టి ఆయన గెలిచిండు. ఆయన అయితే మస్తు ఏడిచిండు అనమాట. 18 ఇయర్స్ కల్లా తీరిపోయింది ఆయనది. ఈసారి అయితే కూర్చుండు సూపర్. ఆయన అయితే ఆర్సీబీ అయితే గెలిచింది. గుడ్ లక్ ఆఫ్ ఆర్సీబీ. మంచి వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు. ఆర్సీబీ కప్పు కొట్టి నేను నైట్ అంతా ఎట్లా అవ చేసారు? ట్యాంక్ బండ్ దగ్గర ర్యాలీ చేసారు, అంతా చేసారు. మేము పోయినామన్నా రాత్రి. మీరు కూడా పోయారా? అదే పోయి ఆడ షార్ట్లో పెట్టినాం. రాత్రి పిలుద్దామంటే ఎవరు రాలే, అందుకని మేము వెళ్ళిపోయినాం. మీరు దయ్యా ఫ్యాన్స్ అయితే మీరు అందరూ? అన్న దయ్యావారా. ఆఖరికి లాస్ట్కి వచ్చింది కప్పు. ఇక విరాట్ కోహ్లీ కూడా అమ్మయ్య ఒక్కసారి వచ్చింది రా, పోయి చాలు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఊరి తెలియదు. అరే చాలా మంది ఆర్సీబీ పైన ట్రోలింగ్ చేసిరు కదరా, వాళ్ళకి ఏం చెప్తావు? చెప్తున్నా చూడన్నా, ఆర్సీబీ మీద ఎంత గలిగే ట్రోల్ చేసిరు అంటే. ఇప్పుడు మా దోస్తులకు చెప్తున్నా, ఏమైందిరా అందరు తిట్టిరు కదా ఆర్సీబీని, ట్రోల్ చేసిరు కదా ఎడ్డి పొక్కలారా. ఆర్సీబీ ఇప్పుడు కప్పు కొట్టింది, అందరి నోట్ల లాలిపాప్ పడ్డదా? టీచర్ కదా లాలిపాప్ అన్నారు కదా. ఇప్పుడు చూడు లాలిపాపే గెలిచింది మాది. మీ నోట్లో పడ్డదా లాలిపాప్? ఇప్పుడు ఆర్సీబీ చూసినా ఖాళీ కప్పు కొట్టేసింది నిన్న. అట్లా అంటది మళ్ళీ ఆర్సీబీ తోటి. చాలా మంది, నేను కూడా చూసిన చాలా మంది ట్రోలింగ్ చేసిర్రు ఆర్సీబీ పైన. లారీ పప్ప అంటారు ట్రోలింగ్. చాలా ఇన్స్టాగ్రామ్లో అయితే అవే వీడియోలు కనిపించేది. ఆఖరికి ఇప్పుడు కొడితే ఇప్పుడు అందరూ లాలిపాప్ పెట్టుకురు, అందుకని ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఏదో ఒక రోజు కొట్టే పెడతారు. ఇప్పుడు మా దోస్తు వాళ్ళకి నోట్లకి మాటలు వస్తలేవు అనుకుంటా, లాలిపాప్ పడినట్టుంది నోట్ల గుచ్చుకోడు అనుకుంటా నోట్ల, అందుకని మాటలు వస్తలేవు. సరే, ఇడు అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు, ఇడు ఒక్కడే పంజాబ్ ఫ్యాను. అయినా కానీ ఆర్సీబీకే సపోర్ట్ చేస్తుండు. కానీ ఎక్కువ మంది అయితే ఎంఐ ఫ్యాన్స్, సిఎస్కే ఫ్యాన్స్ అయితే చాలా ట్రోలింగ్ చేసిరు. నాకైతే అట్లా అనిపిస్తున్నాయి వీడియోలల్లో. మీకేమనిపిస్తుంది రా? ఎక్కువ ఏ టీం వాళ్ళు ట్రోలింగ్ చేసి చెప్పరా? సిఎస్కే, ఆర్సీబీ అన్న. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ వాళ్ళని అయితే మస్తు ట్రోల్ చేసిరంట. నిజం చెప్తున్నా అన్న.
అంతే జస్ట్ వాళ్ళు ట్రోలింగ్ అంతే, కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఇండియాకి కాదు, అంతే టైం పాస్ అది అంతే. అట్లా ఫ్యాన్స్ అందరు కొట్టుకోవద్దు, చాలా మంది కొట్టుకుంటారు నాయన, ఇది వాళ్ళు ఏదో గాయస్ అట్లా కొట్టుకోవద్దు గాయస్, ఏ టీం అయినా ఒకటే గాయస్, కానీ మన ఇండియా తరఫున ఆడుతున్నా లేదా అంతే ఆలోచించాలి గాయస్. అందరు ఫ్రెండ్స్, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలే మనకు. ఇప్పుడు నుంచి ఎవరు కొట్టుకోవద్దు గాయస్, ఏ టీం అయినా సపోర్ట్ చేయరు, కానీ మంచి పూర్తిగా సపోర్ట్ చేయరు టీమ్ ని గాయస్, అంతే అంతే. సరేనా, మళ్ళా కలుస్తాం మరి నెక్స్ట్ ఇయర్. ఒక డైలాగ్ కొట్టండి, అందరూ ఒకటేసారి కొట్టు.